మనం వాడుతున్నటువంటి మొబైల్ నంబరు మనకు మహా అదృష్టాన్ని తీసుకొస్తుందండి. కొందరు 5 సంవత్సరాల నుండి వాడతారు. కొందరు 10 సంవత్సరాల నుండి వాడతారు. కొందరు వాళ్ళు మొబైల్ తీసుకున్నప్పటి నుండి కూడా దాన్నే కంటిన్యూగా వాడుతూనే ఉంటారు. ఆ వాడుతున్నటువంటి మొబైల్ నంబర్ ఎప్పుడైనా మీకు అది పాజిటివ్‌గా మంచి చేస్తుందా? నెగెటివ్‌గా చెడు చేస్తుందా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి. పోయేదేముంది? మనకెందుకంటే మనం పూర్వ కాలంలో ఒక సామెత ఏమన్నారు? "ఓ రూ. 10 ఇచ్చి మంచిని కొనుక్కో" అన్నాడు. "ఓ రూ. 10 ఇచ్చి చెడును వదిలించుకో" అన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించండి. మనతో శత్రువు గనుక మనకెప్పుడు సహవాసం వాడితో మనం సహవాసం చేశామనుకో, ఎప్పటికైనా మనం అష్టదరిద్రులం అవుతాం. శత్రువుతో సహవాసం చేస్తే. అదే మిత్రుడితో మంచి పవర్‌ఫుల్ వ్యక్తులతో మనం సహవాసం చేస్తే మనకు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలుంటాయి. మన జీవితంలో కూడా మన మొబైల్ నంబర్ కూడా అదే పాత్రను పోషిస్తది. కాబట్టి మీ మొబైల్ నంబర్ కరెక్టా? కాదా? అని సరి చేసుకోవడానికి నేనొక ప్రోగ్రామ్ చేసి పెట్టాను. ఒక వెబ్‌సైట్‌లో ఒక ప్రోగ్రామింగ్ అనేది కూడా నేను చేసి పెట్టాను. అది www.universal.ramkrishnihan.com universal.ramkrishnihan.com అక్కడికి వెళ్ళి మీరు మీ మొబైల్ నంబర్ దాంట్లో సెర్చ్ చేయండి. అది కరెక్టా? కాదా? తెలుస్తది. మీది ఒకటే కాదండి, మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్యామిలీ, బంధువులు, చుట్టాలు అందరూ కూడా ఒకసారి చూసుకోండి. ఒకవేళ దాంట్లో మీకు యూనివర్సల్ నంబర్ దొరకకపోతే ఏదైనా మొబైల్ షాప్‌కి వెళ్ళి అక్కడ కొన్ని నంబర్లు ఆన్‌లైన్‌లో వస్తే దాంట్లో కొట్టి చూడండి. అది ఓకే అన్నప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. తప్పకుండా మీకు మంచి